ప్రముఖ జ్యోతిష్యుడు వేలుస్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు ఈ ఆస్ట్రాలజర్. అదే సమయంలో కొన్ని సున్నితమైన విషయాలను టచ్ చేసి ఇబ్బందుల్లో పడ్డారు. నాగచైతన్య, శోభితా దూదిపాళ్ల వైవాహిక జీవితంపై వేలుస్వామి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారం పోలీస్ కేసుల దాకా వెళ్ళింది. వీటి సంగతి పక్కన పెడితే వేణుస్వామి వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేణుస్వామి తల్లి పరాంకుశం విజయలక్ష్మి శుక్రవారం అక్టోబర్ 4న కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వామీజీనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మా అమ్మగారు శ్రీమతి పరంకుశం విజయలక్ష్మి గారు ఈ రోజు ఉదయం పరమపదించారు అంటూ సోషల్ మీడియాలో తన తల్లి ఫోటోను షేర్ చేశారు వేణుస్వామి. దీంతో పలువురు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. వేణుస్వామి తల్లి ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి ఇటీవల తిరుపతి లడ్డు వివాదంపై స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేసిందామె. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది రచ్చరచ్చ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఓవర్ యాక్టింగ్ మామూలుగా చేయలేదు. వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారు? మీరు నిజమైన హిందువులైతే, వెంకటేశ్వర స్వామి భక్తులైతే మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? పెట్టకండి, ఎంతమంది పెడతారో చూస్తాను అని చెప్పుకొచ్చింది వీణా శ్రీవాణి. ప్రముఖ జ్యోతిష్యుడు వేలుస్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు ఈ ఆస్ట్రాలజర్. అదే సమయంలో కొన్ని సున్నితమైన విషయాలను టచ్ చేసి ఇబ్బందుల్లో పడ్డారు. నాగచైతన్య, శోభితా దూదిపాళ్ల వైవాహిక జీవితంపై వేలుస్వామి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారం పోలీస్ కేసుల దాకా వెళ్ళింది. వీటి సంగతి పక్కన పెడితే వేణుస్వామి వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేణుస్వామి తల్లి పరాంకుశం విజయలక్ష్మి శుక్రవారం అక్టోబర్ 4న కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వామీజీనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మా అమ్మగారు శ్రీమతి పరంకుశం విజయలక్ష్మి గారు ఈ రోజు ఉదయం పరమపదించారు అంటూ సోషల్ మీడియాలో తన తల్లి ఫోటోను షేర్ చేశారు వేణుస్వామి. దీంతో పలువురు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. వేణుస్వామి తల్లి ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి ఇటీవల తిరుపతి లడ్డు వివాదంపై స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేసిందామె. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది రచ్చరచ్చ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఓవర్ యాక్టింగ్ మామూలుగా చేయలేదు. వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారు? మీరు నిజమైన హిందువులైతే, వెంకటేశ్వర స్వామి భక్తులైతే మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? పెట్టకండి, ఎంతమంది పెడతారో చూస్తాను అని చెప్పుకొచ్చింది వీణా శ్రీవాణి. ప్రముఖ జ్యోతిష్యుడు వేలుస్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు ఈ ఆస్ట్రాలజర్. అదే సమయంలో కొన్ని సున్నితమైన విషయాలను టచ్ చేసి ఇబ్బందుల్లో పడ్డారు. నాగచైతన్య, శోభితా దూదిపాళ్ల వైవాహిక జీవితంపై వేలుస్వామి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారం పోలీస్ కేసుల దాకా వెళ్ళింది. వీటి సంగతి పక్కన పెడితే వేణుస్వామి వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేణుస్వామి తల్లి పరాంకుశం విజయలక్ష్మి శుక్రవారం అక్టోబర్ 4న కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వామీజీనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మా అమ్మగారు శ్రీమతి పరంకుశం విజయలక్ష్మి గారు ఈ రోజు ఉదయం పరమపదించారు అంటూ సోషల్ మీడియాలో తన తల్లి ఫోటోను షేర్ చేశారు వేణుస్వామి. దీంతో పలువురు ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. వేణుస్వామి తల్లి ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి ఇటీవల తిరుపతి లడ్డు వివాదంపై స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేసింది ఆమె. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతో మంది రచ్చరచ్చ చేశారు. ప్రజలు భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఓవర్ యాక్టింగ్ మామూలుగా చేయలేదు. వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారు? మీరు నిజమైన హిందువులైతే, వెంకటేశ్వర స్వామి భక్తులైతే మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? పెట్టకండి, ఎంతమంది పెడతారో చూస్తాను అని చెప్పుకొచ్చింది వీణా శ్రీవాణి.